సార్ మీ వైఫ్ ఇక్కడికి వచ్చారు. నా భర్త కావాలండి. కానీ మా భర్తకి వేరే మ్యారేజ్ అయ్యింది. ఇలా మా అత్తగారు హింసించారు. మా ఆయనకి అక్రమ సంబంధాలు ఉన్నాయని. మీరు మీ వెర్షన్ ఏంటో చెప్తారా సార్? నిజమేంటో ఇంకా మా ఊరికే వన్ సైడ్ చెప్పేలేం కదా! అసలు ఏం జరిగింది? మీ వైఫ్‌కి మీరు 2 ఇయర్స్ నుంచి దూరంగా ఉండడానికి రీజన్ ఏంటి? నేనేం దూరం లేను మేడం. ఆల్రెడీ ఏందంటే ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అంటే మేము ఫస్ట్ మ్యారేజ్ చేసుకోలేదు మేడం. ఫస్ట్ నుంచి చెప్పమంటారు ఆ! మేడం. చెప్పండి సార్. సింపుల్‌గా చెప్పండి పర్లేదు. అంటే స్టార్టింగ్ లో ఏమైందంటే మేడం బీటెక్ ఫైనల్ చేస్తున్నప్పుడు చిన్న పార్టీ జాబ్ కోసం అట్లా వెళ్ళాను అనమాట. అన్ని ఊర్లు వెళ్ళి పాంప్లెట్ స్పోకెన్ ఇంగ్లీష్ పర్పస్ కింద వెళ్ళాను అనమాట. హ్మ్. అలా తను స్కూల్ చెప్తుండేది. హ్మ్. సరే అలాగే ఇట్లా పరిచయం అవడము అలా అయిపోయింది అనమాట. హ్మ్. సరే ఇంకా తనే ఫోన్ లో మాట్లాడడం అలా జరిగిపోయింది. హ్మ్. బీటెక్ అయిపోయినాక నేను ఇక్కడ హైదరాబాద్ వచ్చేసాను మేడం ఓకే. జాబ్. ఇంకా దాని తర్వాత తను కూడా నేను ఇక్కడ వచ్చానని చెప్పి ఇంకా మాటలు కలవడము ఇట్లా మాట్లాడుకుంటా ఇంకా వచ్చేసరికి మీ ఇద్దరు మ్యారేజ్ చేసుకున్నారా లేదా? అంటే అలా పరిచయం అయింది మేడం. పరిచయం కంటే ముందే తను మ్యారేజ్ చేసుకుంది. ఆ! ఆల్రెడీ అతను హ్యాండిక్యాప్ పర్సన్ అని చేసుకొని ఇంట్లోనే ఉన్నారు వాళ్ళ ఇంట్లో. వాళ్ళిద్దరికి ఒక పెళ్ళయింది. మీ ఆవిడకి ఆల్రెడీ ఒక పెళ్ళయింది. పెళ్ళయింది. ఎప్పుడు ఏ సంవత్సరంలో? ఎప్పుడైంది అనేది తెలియదు మేడం. పెళ్లి అయిపోయి 3 years అయిందని అన్నది తనే. అలాంటి పరిచయం అమ్మాయితో అయినప్పుడు. మీకు పరిచయం ఎందుకు సార్? మీరు బీటెక్ చదివారు, మీకు లైఫ్ ఉంటుంది. మేడం నేనేందంటే తన వెంట పడలే. తనతో ఇది ఫస్ట్ తనే నంబర్ ఇచ్చి మాట్లాడడము అది ఇది చేసింది. మ్యారేజ్ తనతో పాటు తన ఫ్రెండ్ ఒకటి ఉండేది. ఇద్దరు ఓకే. తను ఓపెన్ డిగ్రీ చేస్తున్నా అని చెప్పేసి మాట్లాడేవాళ్ళు అన్నమాట. ఓకే. అప్పుడు ఏంటంటే నేను పార్ట్ టైం కింద చేయడం వల్ల తను ఏదో అంటే ఇంకా అమ్మాయి పరంగా ఈ మాటలు సార్ 2017 లో మీకు మ్యారేజ్ అయ్యిందంట. అయ్యిందా అవలేదా? అవ్వలేదు మేడం. 17 లో మ్యారేజ్. 18 లో అయ్యిందా? మ్యారేజ్ మేడం అదే చెప్తున్నా. మ్యారేజ్ ఎప్పుడైందంటే బాబు పుట్టిన తర్వాత అంతా తెలిసిన. ఇప్పుడు బాబు పుట్టినాక నేను పోలీస్ స్టేషన్ కి వెళ్తా అది ఇది అని మాట్లాడింది అన్నమాట. మీకు ఎంతమంది పిల్లలు మీ ఇద్దరికి? నేను ఉన్నంత వరకు ఇద్దరు పిల్లలు మేడం. ఆ పుట్టిన పిల్లలు ఇద్దరు నీ పిల్లలేనా? నా పిల్లలే. సూపర్. ఓకే. మరి మీరు పోలీస్ స్టేషన్ల చుట్టూ కోర్టుల చుట్టూ అనే దానికి ముందు మీ వదిన తోటి అక్రమ సంబంధం రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాను అంటుంది. అది ఎంత వరకు నిజం? అదే సొంత అన్న భార్య మేడం. ఇదే మెయిన్ గా ప్రాబ్లం రావడానికి కారణం ఇదే మేడం. ఎప్పుడైనా ఇప్పుడు ప్రతిసారి ఇప్పుడు మా అన్నకు మేము 4 అన్నదమ్ములం మేడం. మా అన్న ఒక పెద్ద అన్న చనిపోయాడు. ఈ అన్నకి ఏదైనా సమస్య వస్తే ఇంట్లో చదువుకున్నావని అని నాకు ఫోన్ చేస్తే నువ్వు ఆ రోజు ఏదో క్రికెట్ చూడడానికని వెళ్ళి ఫ్రెండ్ ఇంటికి వెళ్తానని వదిన దగ్గరికి వెళ్ళి పడుకున్నాడండి అంటుంది. మరి అదే నేను ఏమన్నా నీకు ఒకవేళ నేను నిజంగా అట్లా ఉంటే నీ కాళ్ళ దగ్గర పడి ఉంటా. ఒక్క ప్రూవ్ చేయి నేను అట్లా పడుకున్నట్టు. ఆయమ వల్లనే ఈ రోజు మా అన్నను వదిలేసి వాళ్ళ ఊరికి వెళ్ళిపోయింది. ఇక్కడ ఇంకొక అది మనకు అర్థమైంది. ఇంకొక ఎలిగేషన్, మీరు వేరే అమ్మాయిని మీ మామగారు మేనమామ కూతుర్ని పెళ్లి చేసుకున్నారు అంటుంది. అదెంత వరకు మేడం? ఇప్పుడు 1.5 years ఆయన రాకుండా 10 పంచాయతీలు పెట్టి అది చేసినందుకు నాకేం ఇక్కడ మీరు ఇదే అడుగుతున్నారు. అంటే ఆవిడతో పెళ్లి అయిందా మీకు? అవును మేడం, చేసుకున్నా మేడం. అంటే మీ పెద్ద మనుషులు ఏమన్నా మీకు విడాకులు ఇచ్చారా? ఈమెనే నాకు విడాకులు కావాలని 10 మంది ముందల వాళ్ళ ఊరు పోలీస్ స్టేషన్ లో రాసి ఇచ్చింది మేడం. రాసి ఇచ్చిందా? అవును. ఒక్క నిమిషం లైన్ లోనే ఉండండి. ఏమ్మా ఇక్కడ ఏం చెప్దామని వచ్చావమ్మా నువ్వు? నీకు అంతకు ముందు పెళ్లి అయిందా లేదా? నా పిల్లల సాక్షి అయింది మేడం. మరి ఆ డైవర్స్ రాకుండా ఈ పెళ్లి లీగల్ గా అయిపోయింది మేడం. డైవర్స్ అయితే అతను కూడా వేరే మ్యారేజ్ అయింది. అతను కూడా పిల్లలు అయ్యారు. చెప్పావమ్మా ఇక్కడ కూర్చుని? చెప్పలేదు సార్. మరి 2 ఇతనికి విడాకులు కావాలని నేను 3 సార్లు అడిగాను ఎపిసోడ్ మొత్తంలో. అమ్మా నువ్వు ఇక్కడ వాళ్ళు ఉన్నది ఎస్టీ, పెద్ద మనుషుల దగ్గర విడాకులు అయినాయి అంటే అస్సలు నాకు తెలియదు మేడం, అవ్వలేదు అన్నావు. నువ్వే రాసి ఇచ్చావంట కదా? రాసి ఇవ్వలేదు మేడం. నాకు చూపి మంచిగా ఇప్పుడు ఫోటో అన్న పెట్టమనండి మేడం. ఏమ్మా ఒకసారి సీతారాం గారు మేడం చెప్పండి. అది నిజంగా ఇచ్చిందా అమ్మాయి ఇవ్వలేదా? ఎందుకంటే మీకు పెద్ద మనుషుల దగ్గర రాసి ఇచ్చినా అది వ్యాలిడే. అదే 10 మంది ముందల పంచాయతీ ముందల కాపీ ఉందా అడగండి మేడం. రాసి ఇచ్చిందా? ఒక పేపర్ పైన రాసి. అదేమన్నా మాకు ఇప్పుడు వాట్సాప్ లో పెట్టగలరా ఈ నెంబర్ కి? మేడం ఊర్లో ఉంది మేడం. అరే అది అసలు పెట్టుకొని తిరగాలి మనం. ఎందుకంటే మన దగ్గర ఒక ఎవిడెన్స్ డాక్యుమెంట్ అదే కదా. ఆ అమ్మాయి ఏ పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఇప్పుడు ఈ అమ్మాయి ఎలాగే చెప్తుంది, నువ్వు అలా చెప్తే నీ వైపు ఎలా మాట్లాడగలుగుతావు నాన్న? తన రైటింగ్ తోటే నాకు నువ్వు అవసరం లేదు, నీ టార్చర్ నాకు అవసరం లేదు, నాకు విడాకులు కావాలి. సరే ఇంటి దగ్గర వాళ్ళు ఎవరన్నా పెడతారా ఇప్పుడు కానీ రేపు మార్నింగ్ కానీ?
ఇంటి దగ్గర నేను తప్ప మా అమ్మ ఒకతే ఉంటది మేడం, ఆమెకు చదువు రాదు. తప్పకుండా కావాలంటే నేను రేపు అదే కొంచెం రేపు ఈవినింగ్ లోపు పెట్టించండి, ఎందుకంటే మీ వర్షన్ ఇంకా కన్ఫర్మ్ అయిపోద్ది కదా, మీకు ఆ అమ్మాయికి సంబంధం లేనట్టుగా. ప్రతి చోటికి ఇలా పంచాయతీలు పెట్టుకుంటూ వెళ్లకుండా కనీసం ఒక లీగల్ కటింగ్ అయితే ఒక స్టెప్ క్లారిటీ ఇవ్వగలుగుతాం కదా తనకి. నేను కూడా ఆయమతో 10 సార్లు ఆయన ఇన్ని సార్లు విడాకులన్నా కూడా ఆ రోజు ఆయన పరిగెత్తిన రోజు. సరే, 2 పిల్లలు ఉన్నారు, మరి ఆ పిల్లలకి ఏమి న్యాయం చేశారు మీరు? నేను అదే, నాకు ఈ రోజు కాకపోయినా రేపటి రోజు పిల్లలు వస్తారని పిల్లల కోసమే నేను ఆయనకు కూడా ఇప్పటికీ చెప్తున్నా, నా పిల్లలు వాళ్ళు రేపటి నాడు వచ్చి నేను చూసుకుంటా. నాకు నువ్వు ఆల్రెడీ డోర్ వేసేసావు, మరదల్ని పెళ్లి చేసుకొని ఉన్నావు, ఆ ఇంట్లోకి పిల్లల్ని ఎలా పంపిస్తుంది అమ్మా అమ్మాయి? భార్య భర్తల వరకు మీ వర్షన్ బానే ఉంది, కానీ పిల్లల విషయానికి వచ్చేసరికి కనీసం కాదు నాన్న సీతారాం గారు, ఆ అమ్మాయి అనుమాన పక్షి, మీ పరువు తీసింది, ఓకే. ఆ అమ్మాయికి కనీసం మీరు బ్రీతింగ్ టైం కూడా ఇవ్వాల. 1 year ఆ అమ్మాయి రాలేదు కదా అని చెప్పి మీరు ఇంకో పెళ్లి చేసేసుకుంటారా? మాట్లాడే విధానము మా ఊరోళ్ళు కాకుండా వాళ్ళ ఊరోళ్ళు కూడా చూశారు మేడం. అరే బాబు, ఆ గొంతు చూసే కదా పెళ్లి చేసుకున్నావు, లవ్ చేసి మరి వెనకబడి. అదే లవ్ చేసి అంటే మేడం, అప్పుడు ఇప్పుడు తెగించి సొంత వదిన ముందల్నే వచ్చి నువ్వు ఇట్లా 12 గంటలకు పడుకుంటే ఇదే లాజిక్. యాక్చువల్ గా వదిన గురించి ఇలా మాట్లాడినప్పుడు నువ్వు 1 year అట్లాంటి అమ్మాయి కోసం ఎందుకు వెయిట్ చేస్తావు? వదిన గురించి ఇలా మాట్లాడిందండి, నాకు వద్దు అనుకున్నాను అనాలి, అది వదిలేసి 1 year ఆవిడే డైవర్స్ అడిగిందండి అంటున్నావు, 1 year ట్రై చేశాను అంటున్నావు. కాదు, మీ పెద్ద మనుషులు ఎవరు కూడా మీ ఇద్దరికి విడగొట్టడం బాగానే ఉంది, మరి పిల్లలకి ఏదో ఒకటి న్యాయం చేయాలిగా ఫైనాన్షియల్ గా, అదెందుకు చేయలేదు మీ పెద్ద మనుషులు? అది కూడా అడగండి మేడం, ఆయమనే ఉంది కదా, ఆల్రెడీ 10 సార్లు కూడా చెప్పాను. నేను ఫస్ట్ ఉండేనా పిల్లల కోసం ఏం చేయమంటావో నేను చేసిస్తా అని కూడా అన్నాడా లేరా? డైవర్స్ గురించి అడిగాడు మేము, డైవర్స్ ఇవ్వు నేను ఏదైనా చేస్తాను. ఇచ్చావుగా డైవర్స్, మరి ఏమైనా చేయాలిగా. నేను ప్రామిస్ నా పిల్లల మీద అదేనమ్మా, ఇప్పుడు నువ్వు చెప్పింది అతను కనుక డైవర్స్ పేపర్ మాకు వాట్సాప్ లో పెడితే నువ్వు చెప్పింది మొత్తం 0 అయిపోయింది, 1% మార్క్స్ కూడా చెప్తున్నా మ్యామ్. నేను అసలు ఏ పెద్ద మనిషి హ్యాండ్ రైటింగ్ తో నువ్వు రాసి ఇచ్చావట. లేదు మ్యామ్, అంటే మేమిద్దరం కొట్లాడినప్పుడు వద్దు అట్లా ఏమైనా చిన్న అట్లా నోట్స్ లో మేమిద్దరం కొట్లాడి రాసుకుంటాం అంతే తప్ప నేను డైవర్స్ పెట్టిస్తాను నాన్న. అది లీగల్ గా అంటే ఎస్టీ క్యాస్ట్ లో పెద్దలు ఇచ్చినా కూడా అది లీగల్ గా వ్యాలిడ్. పెద్దల ముంగట ఎవరు ముంగట రాయలేము. అదే నువ్వు రాసి ఇచ్చింది వాళ్ళ పెద్దలు ఏదో కన్ఫర్మ్ చేసి ఉంటారు, అది మేము ఒకసారి చూస్తాం. అలా ఇచ్చారు అంటే లీగల్ గా మీరిద్దరు విడిపోయినట్టే లెక్క. అది ఒకసారి నిజాయితీగా మాట్లాడడం ఇంపార్టెంట్. కాదు మేడం, మీరిద్దరు కూడా కలిసి ఉన్నప్పుడు ఎందుకు అలా ఇవ్వాలమ్మా? పేపర్ పైన రాసి ఇచ్చి కావాలని రాసి పేపర్ నా దగ్గర. అది విడాకులు అయినట్లా నాన్న? మేడం, ఇప్పుడు నేను కూడా నేను చదువుకున్నాను మేడం, నేను అలా చేయొద్దు అని కాదమ్మా. కాదు, ఆ అమ్మాయి ఇప్పుడు అదే మాట చెప్తుంది. మేడం కోపంలో ఇగో నేను సూసైడ్ చేసుకుంటాను, ఇదిగో మా ఆయన హింసించాడని ఎలా రాశానో అలాగే రాసి ఉండొచ్చండి. నువ్వు నాకు వద్దు, నువ్వు మారకపోతే నువ్వు గయ్యాలు కంపపోయి నువ్వు ఎట్లా అక్రమ సంబంధాలు పెట్టుకొని తిరుగుతున్నావు, నాకు విడాకులు ఇచ్చిపడాయని రాసిచ్చి ఉండొచ్చండి. అది విడాకులు ఎట్లా అవుతుంది నాన్న? కోపంలో రాసేవి. పెద్ద మనుషుల దగ్గర ఇదిగో నేను ఇతనితో కలిసి ఇక్కడ నుంచి సహజీవనం కలిసి కాపురం చేయను, నాకు మ్యూచువల్ గా ఇది విడాకుల కింద లెక్క అని రాసి ఒక 4 సంతకాలు పెడితే అది మీ క్యాస్ట్ ప్రకారం, మీ రిలీజియన్ ప్రకారం, మీ తెగ ప్రకారం వ్యాలిడ్. మేడం ఒకటి అదే పెద్ద మనుషులు కూడా అలానే అంటే, పెద్ద మనుషుల ముందర ఆయన రాసిస్తానే అంటే కూడా నేను ఆపాను నా ఇంటికి. అప్పుడు అది నాన్న నువ్వు అది తీసుకొని మాట్లాడాలి. ఇప్పుడు నువ్వే అంటున్నావు పెద్ద మనుషులు అది వ్యాలిడ్ కాదు అన్నారు అని, అంటే మీకు డైవర్స్ రానట్లే లెక్క. నువ్వు ఇంకో పెళ్లి ఎలా చేసుకుంటావు? మేడం ఒకటి, తను రాసి వెళ్ళిన తర్వాత మా ఊరు పెద్ద మనుషులకు కూడా చూపించాను, మా మామ బాబాయ్ ఇగో ఇలా రాసి నేను నా పరిస్థితి ఏంది అది అని అంటే కూడా వాళ్ళు కూడా ఏమన్నారు, సరేరా ఆయన వచ్చేటట్టు లేదు ఆయన అంటే నేను అనడం ఏంది, ఒకవేళ ఊరికి వస్తే ఊర్లోనే చెప్తారు ఇంత జరిగింది, మా స్టోరీలే చెప్పుకుంటారు. కాదమ్మా, రిటర్న్ గా లేకుండానే మీరు ఒక మాట అనేసుకుంటే కూడా అది చట్టమేనా? రిటర్న్ గా ఉంటే చట్టం. 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో కూడా నాకు విడాకులే కావాలి, నేను ఈయనతో ఉండను నాన్న. ఆవిడ అనటం వేరు, ఆవిడ ఇవ్వటం వేరు. అంటుంది ఇవ్వలేదు, ఇచ్చేది మనకి ఎప్పుడు వ్యాలిడ్? నీ అదృష్టం ఏంటంటే నువ్వు కోర్టులకు కూడా వెళ్ళవసరలా. 4 పెద్ద మనుషులు మీ తెగవాళ్ళని పెట్టుకొని ఇదిగోండి ఆ రోజు 4 సార్లు రాసి ఇచ్చింది, 30 సార్లు వారలుగా అనింది, మేము ఇచ్చేస్తున్నాం ఈ అమ్మాయికి ఈ అబ్బాయికి విడాకులని మేము డిక్లేర్ చేసి పడేసామని ఓ పేపర్ క్రియేట్ చేసుకోవాలి కదా. ఆ తర్వాత చేసే పెళ్లి వ్యాలిడ్. మీ మామగారన్నా నీకు పిల్లని ఎట్లా ఇచ్చాడు, మీ మరదల్ని? మీకు పర్వాలేదా? ఎవరు ఎంతమంది అన్నా చేసుకోవచ్చా? నాకు తెలియదు. మరి మేడం ఇగో ఆయన నాకు పెళ్లి చేసుకోకుండా మోసం చేసి నాతో ఉండడం అది ఆయన చేసిన తప్పు మేడం. నిన్ను నమ్మి ఒక పిల్లోడిని కనడం తప్పు అంటున్నావు అంతేనా? అట్లా కనడమా? అదే ఆల్రెడీ ఇంకో పెళ్లి చేసుకొని. నీకు కూడా బుద్ధి ఉండాలి కదమ్మా, బీటెక్ చదువుకున్న పిల్లాడివి. ఇక్కడ క్యాస్ట్లు ఇంపార్టెంట్ కాదు, జ్ఞానం ఇంపార్టెంట్ కదా. చదువు ఎక్కడికి వెళ్ళిపోయింది నీకు? ఓ పెళ్ళయి ఉన్న ఆవిడ
వచ్చి నీతో సహజీవనం చేస్తుంటే నువ్వు పిల్లల్ని అంటావా? లైసెన్స్ లేకుండా పిల్లల్ని నువ్వు కనొచ్చు, అమ్మాయి కనకూడదా? మేడం ఇప్పుడు అమ్మాయిలు ట్రాప్ చేసి ఇట్లా చేస్తే నీ బుద్ధి ఏమైంది నాన్న? నువ్వేమి రిక్షా తొక్కుకోవట్లేదు, సైకిల్ తొక్కుంటూ సైకిల్ పంచర్లు వేసుకోవట్లేదు, ఇల్లిటరేట్వి కాదు, బీటెక్ స్టూడెంట్వి. అమ్మాయిలతో ఎంత జాగ్రత్తగా ఉండాలా? వాడేస్తావు, పబ్లిక్ నవ్వినట్టు నవ్విలేసి ఊసేస్తానంటే ఊరుకుంటారా? అంత తెలుసుకోలేకపోయాను మేడం, అంత అవుతాను. సరే, అప్పటికి తెలియలేదు, ఒక ట్రాప్ లో పడ్డావు, మళ్ళీ లీగాలిటీ కూడా ప్రాపర్ గా చూసుకోకుండా సెకండ్ మ్యారేజ్ అలా చేసుకుంటావు నాన్న? మేడం ఇప్పుడు ఇంట్లో నాకు ఎవరు లేరు, ఇది ఇలా చూస్తే మీ అమ్మ ఉంది కదమ్మా. అమ్మ ఉన్నా కూడా అమ్మని ఇష్టం వచ్చినట్లు తిట్టడం, ఇష్టం అది వేరే. దానికి మేము ఆల్రెడీ గడ్డి పెట్టాం ఆ విషయం మీద. మా అమ్మని చూసుకోవడానికన్నా నేను ఉండ. ఇప్పుడు తను ఎలాగో రాదు, నా నీకు పుట్టలేదురా పిల్లరా అని చెప్పి 10 ముందలు కూడా అన్నది. అలాంటప్పుడు నేను నా తల్లిని చూసుకోవడానికన్నా నేను ఉండాలి కదా. మీ మాటలు వ్యాలిడ్ కాదు నాన్న, డాక్యుమెంట్ వ్యాలిడ్. పెద్ద మనుషుల దగ్గర నువ్వు డైవర్స్ తీసుకొని ఉండుంటే ఈ రోజు నీ తరపున మేము మాట్లాడడానికి ఒక వాయిస్ వచ్చేది మాకు. నువ్వు ట్రాప్ పడ్డావు, నిన్ను హింసించింది, అవమానించింది, అనుమానించింది, మీ అమ్మని హింసించింది, ఇవన్నీ నిజాలే. ఒక్క పేపర్ తో పోయింది. ఎక్కడ? నువ్వు డైవర్స్ తీసుకోకుండా తీసుకున్నానని నీకు నువ్వే అనేసుకొని ఇంకో పెళ్లి చేసేసుకోవడం. నీకెంత బంపర్ ఆఫర్, ఒక గంట పని పెద్ద మనుషుల దగ్గర కూర్చోవడం. ఆ ఓపిక కూడా నీకు లేకపోతే అట్లాగా? పిల్లలకి ఇంతవరకు ఆ అమ్మాయి వద్దంది, ఆ పిల్లలతో మాట్లాడుతున్నావు కదా ఫోన్ చేసినప్పుడల్లా, పిల్లలకి ఏం కావాలి, ఏ స్కూల్ ఫీజులు ఏంటి అని ఏమి చూసుకోవా? చూసుకుంటాం. వాళ్ళ అమ్మ దగ్గర పడి ఉంటుంది 3 నెలలు 2 సంవత్సరాల నుంచి. ఇప్పుడు నా ఇంటికి తీసుకోపోయి పెంచడం నాకు పెద్ద పని కాదు మేడం, ఎందుకంటే చిన్న పిల్లలు, రేపు మా అమ్మ కూడా చూసుకుంటారా? ఇప్పుడు సొంత నీ ఇంటికి తీసుకెళ్ళమని అనట్లా, ఆవిడేమి పిల్లల్ని రోడ్డు మీద వేసే టైప్ అయితే కాదు. పిల్లలకి ఏం న్యాయం చేస్తావు చెప్పు, తర్వాత పంచాయతీ మీ ఇద్దరు గురించి మాట్లాడు. ఇప్పుడు 10 మంది కూర్చొని నీకు ఎంత శాలరీ వస్తుందమ్మా? ఎంత శాలరీ వస్తుంది? 30,000 వస్తుంది మేడం. ఏమ్మా ఏం చేయమంటావు చెప్పు. మీ ఇద్దరు పంచాయతీ ఇప్పుడైతే ఈ స్టేజ్ మీద తేల్చలేము. నీ వైపు మైనస్లు ఉన్నాయి, ఆయన వైపు మైనస్లు ఉన్నాయి, 50-50 ఇది ఒక రకంగా. పిల్లలకైతే న్యాయం చేయాలి ఈ స్టేజ్ మీద మేము. ఎంత ఇమ్మంటావు మంత్లీ? మీరు కేసులు ఎన్ని వేయమన్నారు, వద్దని చెప్తున్నా. ఆ అబ్బాయి కొంచెం హానెస్టీ పిల్లోడే, నిజాయితీగా పిల్లల కోసం చేస్తాడు. చెప్పండి ఎంత ఇమ్మంటారు మంత్లీ మెయింటెనెన్స్? ఈ మంత్ నుంచే పడుతుంది మీకు. కోర్టులోకి వెళ్ళొద్దు, ఎక్కడికి వేయొద్దు కేసులు. మంత్లీ మెయింటెనెన్స్ ఇవ్వాలి మ్యామ్. ఇంకోటి ఇల్లు అది ఏం ప్రాపర్టీ ఉన్నా పిల్లల పేరు మీద చేయాలి. ప్రాపర్టీస్ ఏమైనా ఉన్నాయా మీకు? ప్రాపర్టీస్ ఏం లేవు మేడం. మా అమ్మ మా నాయన సంపాదించింది భూమి ఉంది మేడం. వారసులందరికీ సమానంగానే వస్తాయి మరి. అదే రేపు ఇప్పుడు నా పిల్లల్ని నేను ఎప్పుడు ద్రోహం చేస్తాను ఇప్పటికీ చెప్తలేనుగా మేడం. సీతారాం గారు ఒక మాట అండి, నేనైతే ఈ పిల్లలిద్దరికి మంత్లీ మెయింటెనెన్స్ 15,000 ఇవ్వమని చెప్తాను. 3 పిల్లలు. మీకు 3 పిల్లలా? ఈయనకి ఇద్దరు, ఆయనకు ఇంకో పాప పుట్టలేదంటే నా తల ఈయన కోసుకుంటా మ్యామ్. అన్ని అబద్ధాలే ఆడుతున్నాడు. సరే 3 ఉన్నా 30 మంది ఉన్నా ఆయన ఇవ్వగలి కదా. ఆయనకి 30,000 వస్తున్నాయి. అమ్మ 50%. నన్ను బ్లేమ్ చేస్తున్నాడు. నేను వేరే మీ క్యారెక్టర్ గురించి నేను ఇక్కడ మాట్లాడట్లా, మీ ఆయన క్యారెక్టర్ గురించి మాట్లాడట్లా. యూజే లేదు. మీరు కోట్లకి వెళ్ళి 30 సంవత్సరాలు తిరిగి అబ్బాయి జీవితం నాశనం చేయకుండా ఒక కంక్లూజన్ తీసుకొస్తున్నాం. మీ నలుగురు బతకడానికి ఎంత కావాలో చెప్పమ్మా. ఆవిడ అడిగినంత ఇక్కడ ఇవ్వలేదండి, అబ్బాయికి ఉన్నదే. నాన్న సీతారాం గారు, ఈ అమ్మాయిని మీ ఏరియాకి పంపిస్తాం, ఒకసారి మీ పెద్ద మనుషుల దగ్గర కూర్చొని మాట్లాడండి. మంత్లీ మెయింటెనెన్స్ ఆల్రెడీ పెద్ద మనుషులతో ఆయమని అడగండి. ఎవరైనా పిలిస్తే కూడా రాదు మేడం. ఇప్పుడు వస్తుంది సార్. అమ్మాయి రాకపోతే మేమే దగ్గరుండి తీసుకొస్తాం. మీరు కోట్ల చుట్టూ వెళ్ళడం కంటే ఇది బెటర్ అని మా ఉద్దేశం. ఇన్ కేస్ మీరు ఇక్కడ వస్తే నేను ఇక్కడ ఏమైనా రాయించేసేదాన్ని మేడం. అదే నేను ఆయమకు కూడా అదే చెప్తున్నా. నేను ఫస్ట్ నుంచి పిల్లల గురించి ఆమె ఏమంటది, నీ పిల్లల్ని ఇంటికాడ పడేసిపోతా అంటే నేను అన్న కొన్ని రోజులు వాళ్ళు కొంచెం పెద్ద నేనే పోషించుకుంటా తల్లి, నువ్వు చేసిన దానికి ఆ మనం వేస్ట్ గాళ్ళము, చదువుకున్న మూర్ఖులం, ఏదో వేస్ట్ గాళ్ళము, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి. నేను ఆ ఏ స్కూల్ పెడుతున్నావు అని కూడా కనుక్కుంటే కూడా ప్రాపర్ గా చెప్పారు. వద్దులే ఇప్పుడు అమ్మాయితో టచ్ లో ఉండడం కంటే పిల్లలతో టచ్ లో ఉండడానికి చూడండి. ఏమైనా కుదిరితే మంత్లీ మెయింటెనెన్స్ ఏమన్నా 15,000 ఇవ్వగలుగుతారా మేడం? నాకు వచ్చే దాంట్లో రూమ్ కి మీరేమంటున్నారో చెప్పండి సార్. మీరు మానవత్వంతో చెప్పండి, మీరు ఎంత ఇవ్వగలరు మేడం? నేను ఇక్కడ నలుగురు బతకాలి సార్, అది గుర్తు పెట్టుకొని మాట్లాడండి. అదే మేడం నేను ఏమంటున్నా, నాకు వచ్చే 30 ఏళ్లలో నేను ఒక ఇల్లు కట్టాను మేడం. ఆ ఇల్లుకు అప్పు చేసి కట్టాను. ఎందుకంటే నా పిల్లలు అందరూ నాకు ఎప్పుడు ఇంటికి పోయినా పడుకోవడానికి. డైరెక్ట్ ఆన్సర్ ఎంత ఇవ్వగలరు? నేను ఎంత ఇవ్వండి అని కూడా చెప్పాను, మీరు ఇవ్వలేని అన్నారు. మీరేమంటారు చెప్పండి మేడం? నేను మంత్లీ నా చేతనంత 5,000 4,000 ఇస్తూనే ఉన్నా మేడం, చేతనంత. అంటే సార్ ఇప్పటిదాకా ఇవ్వడం వేరు, ఇప్పుడు కోర్టుకు వెళ్తే కనీసం 20,000 నలుగురు బతకడానికి మీకే అర్థం అవుతుంది. సంపాదించే మీకే బతకడం కష్టం. కూలి పని చేసుకునే వాళ్ళ అమ్మ 4 పిల్లల్ని వాళ్ళ అమ్మాయిని పోషిస్తుంది. ఈవిడ బయటికి వెళ్ళి జాబ్ చేసే పరిస్థితి కాదు 3 వదిలేసి.
మానవత్వంతో మీరు ఇంకో 10,000 20,000 ఎక్స్ట్రా సంపాదించడానికి ఆల్టర్నేట్ ఎత్తుక్కోవాలే తప్ప కోర్టుల చుట్టూ మేడం, తిరగడం నాకు దండగా. ఏదైనా బయట నాకు ఇంకా అదే జొమాటో చేస్తున్నా మేడం, నాకు సరిపోకుంటే అది నా పర్సనల్ గా నేను కష్టపడి, ఎందుకంటే నేను నానా మీరు తప్పు- అంత ముందు ఇచ్చింది కాకుండా ఈ మంత్ నుంచి మీరు ఎంత ఇవ్వగలరో చెప్పండి. మేడం నాకు వచ్చే దాంతో, నాకు వచ్చే జీతం తోటి రూమ్ లో ఫైనాన్స్ కట్టుకొని ఉన్న పైసలు ఇస్తున్నా మేడం. అదే చేయగలను. నేనేందంటే నా కడుపు కూడా నా బాధ నేను చెప్పుకోలేను. ఆ విధంగా ఉన్న నీ వాళ్ళు బాధ నువ్వు ముగ్గురు చెప్పుకోలేవు. పిల్లల్ని ఎందుకు అన్నావు అయ్యా ముగ్గురు బాబు? పిల్లల్ని ఇద్దరిని కని ఎందుకు ఇంకో పెళ్లి- అన్నావు? ఇంకో ఒకరిని పెళ్లి ఎందుకు చేసుకుని- అన్నావు? ముందు మీ దుకాణం ఏదో మీరు చూసుకోవాలి కదా. ఇక్కడేదో మేము అన్యాయం చేసినట్టు మాట్లాడితే అట్లా. ఆ పిల్ల కోర్టుకి వెళ్తే 20,000 వస్తాయి. మంత్లీ 10,000 ఇవ్వండి. 5,000 కాదు, 2,000 కాదు, 3,000 కాదు. వినడానికి కూడా బాగాలేదు ఇక్కడ. మంత్లీ 10,000 ఇవ్వండి నాన్న ఈ మంత్ నుంచి, రేపు 1st తారీఖు నుంచి. మేడం నాకు వచ్చే దాంట్లో ఏమంటే నేను ఇంకా కష్టపడాలి మేడం. కొన్ని రోజులు కొన్ని నెలలనే ఆగమనండి మేడం. వేరే పని చేసుకుంటూ ఆగదులేమ్మా నాన్న. మేము చేయగలిగినంత న్యాయం చేసాం సీతారాం గారు. ఎంతకంటే బంపర్ ఆఫర్ కోర్టులకు వెళ్లకుండా ఎవరు ఇవ్వరు. కొంచెం ఆలోచించుకోండి మీరు. మీరు అంటే ఇక్కడే క్లోజ్ చేస్తా, లేదంటే మళ్ళీ పంచాయతీ పెట్టుకోండి అమ్మా అని చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు నా వచ్చే దాంట్లో ఇంత మీ సెకండ్ వైఫ్ ని అడగండి, ఈవిడ గోల ఉండదు ఇంకా మీకు. 1 2 3 చెప్పండి 4 మేడం. నేను ఇంకా అంత 10 seconds కంటే ఎక్కువ ఇవ్వలేను. ఎంతసేపా? ఏంటి అర్థం కాలే మేడం. మంత్లీ మెయింటెనెన్స్ 10,000 ఇస్తారా ఎవరా? మేడం అంతా నేను సంపాదిస్తలేను మేడం. ఇప్పుడు నా స్తోమత ఉన్నంత నేను చేయగలుగుతాను మేడం. ఆయన ఇంకోటి 30,000తో నువ్వు నీ సెకండ్ వైఫ్ బతకలేరు. 5,000 తోటి ఇవిడ ముగ్గురు పిల్లల్ని వేసుకొని బతకాలి. 30,000 ఎంతో plus బంపర్ Zomato. ఆఫర్ జడ్జిమెంట్లు మేము ఇవ్వలేం గానీ, సీతారాం గారు మీరు బాధితులే, ఆవిడ బాధితులే. కానీ చట్ట ప్రకారం న్యాయం జరిగేది ముగ్గురు పిల్లలు ఉన్న ఆవిడకే. ఆవిడని లీగల్ గా వెళ్ళమని చెప్తాము. ఓకేనండి, థ్యాంక్ యూ సార్. మీరేమైనా మాట్లాడతారు? ఏం లేదు సార్ అదే సార్ విన్నారు కదా ఈవిడ వర్షం వాళ్ళ ఆయన వర్షం కూడా మీరు ఏమంటారు? మేడం, ఇక్కడ ఇష్యూ ఇస్ వెరీ సింపుల్ మేడం. సునీతకి కొద్దిగా జిఎన్ఎం చేసావు కానీ కొద్దిగా ఆ జ్ఞానోదయం అనేది లేదమ్మా. జ్ఞానం అనేటటువంటిది ఉంటుంది చూడు, ఆ కొద్దిగా ఆలోచన ఏంటి, భవిష్యత్తు ఏంటి అనేది. ఎందుకు ఒక వ్యక్తిని పెళ్లి చేసుకున్నావు, హ్యాండిక్యాప్డ్ అంట, మరి ఏం హ్యాండిక్యాప్డ్ అనేది నాకు తెలియదు. ఎందుకు చేసుకున్నారు మీరు ఆ వ్యక్తిని పెళ్లి? ఇష్టం ఉన్న పెళ్ళ, పెద్దలు బలంతం చేసిన పెళ్ళ? లవ్ మ్యారేజ్ చేసుకున్నావా? అది నేను 7th క్లాస్ లో మ్యామ్, నాకు అంత మెచ్యూరిటీ వంతులో ఒకళ్ళు చేసుకున్నావు సరే. జస్ట్ అవి 5 months లోనే అది క్లోజ్ అయిపోయింది సార్. కాదమ్మా, అంటే నీకు 3 12 years సంవత్సరాలు పెళ్ళి ఉన్నప్పుడు అయిందన్నారు. పెళ్లి చేసుకున్నావా? 7th అంటే అదే 7th అంటే నీకు 12 సంవత్సరాలు ఉన్నప్పుడు ఒక లవ్ మ్యారేజ్ చేసుకున్నావు. అవును సార్. అతనికి అదే. హ్యాండిక్యాప్డ్, ఉమ్. జ్ఞానం లేదన్నావు. 7th లో ఎంత జ్ఞానం ఉందో 10th లోనే అంతే ఉంది. జిఎన్ఎం చేసిన తర్వాత కూడా అంతే ఉంది జ్ఞానం. మళ్ళీ మిమ్మల్ని కించపరిస్తే కించపరిచామో అని అంటారు. ఉన్నది మాట్లాడుకుందాం అమ్మా. ఈ రోజు చూడు ఆ మనిషి ఎంత డాబుగా మాట్లాడుతున్నాడో, ఎంత హీరోలో మాట్లాడుతున్నాడో చూడు. ముగ్గురు పిల్లల్ని కనేశాడు, నిన్ను టిష్యూ పేపర్ వాడుకున్నట్టుగా వాడుకుని పడేశాడు. ఎక్కడో హ్యాపీగా ఉన్నాడు. ఇంకో ఆమెను పెళ్లి చేసుకున్నాడు. 30,000 సంపాదిస్తున్నాడు. బీటెక్ చదివినటువంటి గ్రాడ్యుయేట్. జొమాటో ఏదో చేసుకుంటున్నాడు. అందులో ఎంత కాదనుకున్నా 20,000-30,000 వస్తాయి కాదనుకుంటే గట్టి కష్టపడితే. అతను దగ్గర 50,000 నుంచి 60,000 సంపాదిస్తున్నాడు నెలకి. ఈరోజు నాకు ఈఎంఐలండి అవండి ఇవ్వండి అని చెప్పి అసలు నీ పిల్లల గురించి ఒక పావు అంత ఆలోచన కానీ మమకారం కానీ ఏమన్నా ఉందా? ముష్టి 2-3 వేలు పడేస్తానంటున్నాడు. అంతే అంటున్నాడు సార్. పంచాయతీ పెట్టిస్తే కూడా అంతే అంటారమ్మా. నువ్వు గుణపంతో తవ్వుకున్నటువంటి నీ గొయ్యి ఇప్పటికైనా నీకు బుద్ధి వచ్చిందా అని అంటున్నాం. అది ఈరోజు నీ చదువుని నమ్ముకుని నీ కాయ కష్టాన్ని నమ్ముకుంటే కనుక ఆ ముగ్గురు పిల్లల్ని దర్జాగా మాట్లాడుతున్నాడు. అన్ని మాటల కంటే అన్ని ఎక్కువగా ఎక్కడ కోపం వచ్చిందో తెలుసా అతని మాటల్లో? తడ్డుగొడ్డుతో గొంతు కోసే రకం అతను. ఎక్కడ కోపం వచ్చిందో తెలుసా? నేను ఉండగా 2 పిల్లలేనండి అన్నాడు. అదే సార్. ఎంత అసహ్యంగా ఉంది ఆ మాట. ఈ రోజు నీకు డబ్బులు ఇవ్వలేదు, ముస్తి 2-3 వేలు ఇస్తానంటున్నాడు. పైపెచ్చి ఏమొచ్చి ముగ్గురు పిల్లలతో నువ్వు ఎలా చస్తావో నువ్వు సావు అని అంటున్నాడు. మీ అమ్మ దగ్గర ఎక్కడుంటావు నాకు అనవసరం అంటున్నాడు. సీక్రెట్ గా ఒక పెళ్లి చేసుకున్నాడు. ప్లస్ ఇక్కడ బహిరంగంగా పబ్లిక్ ప్లేస్ లో దొరికిందే ఆపర్చునిటీ అని చెప్పి అక్కడ నువ్వు నలుగురు మధ్యన నా వదినతో లింక్ కలిపి పబ్లిక్ గా పరువు తీస్తావు కదా, ఇక్కడ నేను పరువు తీస్తాను అన్నట్టుగానే ఆ స్పీకర్ లో అలా అరుస్తున్నాడు. నేను ఉండగా 2 అండి, నేను లేకుండా ఇంకొకరు వచ్చారు, మరి ఎలాగో నాకు తెలియదండి అంటే చెప్తున్నాడు నీ క్యారెక్టర్ కరెక్ట్ కాదని చెప్పి. ఇంత బలహీన పట్టడానికి ప్రధానమైన కారణం ఏంటో తెలుసమ్మా? నీకు చెప్పేటటువంటి నీ తల్లిదండ్రులు లేరా? నీకు ఆలోచన శక్తి లేదా? 12 సంవత్సరాలు అప్పుడు లవ్ స్టోరీ ఏంటి? ఒక హ్యాండిక్యాప్డ్ వ్యక్తిని పెళ్లి చేసుకోవటం ఏంటి? అది అతనికి దాచిపెట్టావో నిజం చెప్పావో నాకు తెలీదు. అతని వెంట తోకలాగా మళ్ళీ తిరగటం ఏంటి? అతని బలంతం పెట్టి నీ ఫ్రెండ్ తో పాటు పెళ్లి చేసుకోవటం ఏంటి? పెళ్లి అవ్వకుండానే ఒక కొడుకుని కంటం ఏంటి?
ఇవన్నీ కాదమ్మా. ఇప్పుడు చూడమ్మా, ఇది అతను చెప్పేది నిజమా అబద్ధమా అనేటటువంటిది చాలా ఈజీగా తెలిసిపోద్దమ్మా. ఇక్కడ కూర్చున్నప్పుడు సార్ నా చేతులు వణిపోతున్నాయి, కాళ్ళు వణిపోతున్నాయి, గుండె దడ పెరిగిపోతున్నాను అన్నావే గానీ అతని సైడ్ ఆఫ్ ద స్టోరీ దారుణంగా చెప్పేశావు. ఉదయంతో దొరికిపోయాడండి, క్రికెట్ మ్యాచ్ అని వెళ్ళాడండి, తలుపులు తీసేటప్పటికి పంచాయతీ పెట్టానండి అన్నావు. కానీ నేను 12 సంవత్సరాలకి లవ్ మ్యారేజ్ చేసుకున్నాను, 12 సంవత్సరాలతో 3 సంవత్సరాల పాటు ఒక వ్యక్తి 12 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల వరకు కాపురం చేశాను, తర్వాత ఇంకో అతన్ని లవ్ చేశాను, అతని వెంట పడ్డాను, అతను పెళ్లి చేసుకోను అంటే కనుక అతని వెంటనే తిరిగాను, ఫైనల్ గా అతనితో కొడుకు కన్నా తర్వాత పెళ్లి చేసుకున్నాం. అప్పటికి పెళ్లి అయిందో లేదో నాకు తెలియదు, ఇంకా అర్థం కావట్లేదు. ఎందుకమ్మా ఈ రోజు నువ్వు అంత బలమైనటువంటి ఫౌండేషన్ ఇవ్వటం వల్లే కదా ఈ రోజు అతను ఏమంటున్నాడు, సరే 12కి అతనండి, 16కి నేనండి, ఇప్పుడు 24కి ఇంకొకరండి అన్నట్టు మాట్లాడుతున్నాడుగా అతను. అదే కదా ఇప్పుడు అతను మాట్లాడేటటువంటి మాట. సో నాకు కానటువంటి పిల్లలకి నేను ఎందుకు న్యాయం చేయాలి అన్నట్టు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నేను ఎందుకు న్యాయం చేయాలి? సో కాబట్టి అమ్మా, ఇప్పుడు అతను ఎంత ముందుకు వస్తాడో, అతని దగ్గర ఏ కాగితం ఉందో, ఇది విడాకులు చెల్లుబాటు అవుతుందా లేదా అనేటటువంటిది కానీ, లేదంటే అతని పెళ్లి చెల్లుబాటు అవుతుందా లేదా అనేది అతని దగ్గర ఉన్నటువంటి కాగితం బట్టి ఆధారపడి ఉంటుంది అనేది మనకు తేలిపోయింది. నువ్వేమొచ్చి నేను రాయలేదు అని అంటున్నావు, ఏదో కోపంగా ఏదో రాశాను అంటున్నావు. అతని మాటల్లోనే అతను ఒప్పుకున్నాడు, పెద్దవాళ్ళు ఒప్పుకోవట్లేదని. సో అది లీగల్ గా చెల్లదు అనేది లాయర్ మేడం చెప్పేశారు క్లియర్ కట్ గా. కానీ ఇక్కడ జరిగేటటువంటిది ఏంటంటే, నీ భవిష్యత్తు ఏంటి? ఇప్పుడు 3 పిల్లల్ని ఎత్తుకుని ఎక్కడ పోతావు? నువ్వు ఏం చేయాలని అనుకుంటున్నావు? నీ ఆలోచన ఏంటి? నీ ఆధారం ఏంటి? నీ తోడెవరున్నారు? నువ్వేమోచ్చి ఉన్న జిఎన్ఎం ఉద్యోగం ఇంకా ఆ బిడ్డను ఎవరు చూడటానికి లేక అది చేసుకుంటే ఎంత కాదనుకున్నావు 16, 17, 18 వేలు వస్తాయి కదమ్మా, అది కూడా వదిలేసావు. మీ అమ్మ పిల్లల్ని చూసుకుంటుండగా నువ్వు వెళ్ళి ఉద్యోగం చేయలేవమ్మా సునీత? చేయగలుగుతాను సార్, కానీ అక్కడ మహబూబ్ నగర్ లో 7,000 8,000 ఇస్తారు సార్. మీ ఆయన ఇచ్చే 4,000 మీద అది బెటరే కదమ్మా. 7,000 లో అవి లాస్ట్ బాబా పాప మీకు? పాప మేడం. ఎప్పుడు ఎంత ఏజ్? ఎప్పుడు 2 years. ఇప్పుడు ఆగస్ట్ 28 అయితే 2 years కంప్లీట్ అయితే మ్యామ్. ఆ పాప కంటే ఈ పాప పెద్దదమ్మా. ఇవే పెద్ద ఆ పాప కంటే బాబు ఉన్నాడు, పెద్దోడు బాబా, బాబు పాప అంతే కదా. నా పిల్లల మీద ప్రమాణమే చెప్తున్నా, నా లైఫ్ మొత్తం నాశనం, నా జీవితం మీద కూడా చెప్తున్నా. నేను ఎలాంటి తప్పు చేయలేదు సార్. నా 3 పిల్లలు అతనికి కన్నా నేను నమ్ముతున్నానమ్మా, నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. కానీ అతను ఇలాంటి కథ అల్లటానికి అవకాశం ఇచ్చినటువంటి నువ్వు ఈ రోజు అతను చూసావా, ఎక్కడో కూడా నోరు జారట్లే, మాట జారట్లే, కోప్పడట్లే, కానీ జిడ్డుగా సాగదీస్తున్నాడు ప్రతి అంశాన్ని. అతను ఏం చేస్తాడో తెలుసా? కర్ర ఎరగదు పాము చావదు అన్నట్టుగా అతనికంటే నువ్వు ఎక్కువసార్లు కోర్టు చుట్టూ తిరిగేటటువంటి వ్యక్తిత్వం అవుతుంది. నలుగురిని నమ్మబలుగుతాడు. ఈ కథ ఏదైతే ఉందో అసలు చిరాకు పడకుండా దారుణంగా లాయర్ మేడంకి చెప్పాడు. అలా ప్రపంచాన్ని అందరికీ చెప్తాడు. అందరూ ఇప్పుడు మేము ఎలా మాట్లాడామో అలాగే మాట్లాడతాడు. నీ గోయి నువ్వే తవ్వుకున్నావమ్మా అన్నట్టుగా. సో ఆ లీగల్ పరమైనటువంటి పోరాటం అలా ఉంచమ్మా. అతనితో నువ్వు ఎటువంటి సంబంధం పెట్టుకునేటటువంటి ప్రయత్నం చేసినా కూడా వ్యర్థ ప్రయత్నం. అతను వెంట పడుతూ భర్త కావాలి అనే ఆలోచనతో ఈ 3 పిల్లల భవిష్యత్తు కూడా పాడైపోతుంది. అతను చాలా ఫిక్స్డ్ థాట్ ప్రాసెస్ లో ఉన్నాడు. ఒక ఫైనాన్సెస్ గురించే అరగంట సేపు పాటు సాగదీసినటువంటి వ్యక్తి ఈరోజు మారి ఆవిడని వదిలేసి ఈవిని పెళ్లి చేసుకోరా బాబు అంటే కనుక అంత ఈజీగా వినేటటువంటి రకంగా నాకు అనిపించట్లేదు. భగవంతుడి దయ వల్ల ఇన్ని పోరాటాలు జరిగి ఇంత మనుషులు నీ జీవితంలో ఎంటర్ అయినా కూడా నువ్వు జిఎన్ఎం అనే కోర్స్ చేసావు కాబట్టి ఆ ఒక్క అంశంలో నేను చాలా హ్యాపీ అమ్మా. అంటే నువ్వు తెలివైన దానివని భగవంతుడు నీకు తెలివితేటలు ఇచ్చాడని అర్థం. సో ఈ 2,000 3,000కి అతను వెంటపడేదానికంటే ఏదన్నా మంచి హాస్పిటల్లో నీకు మంచి ఉద్యోగం వచ్చేటటువంటి విధంగా మనం ప్రయత్నం చేద్దామంటే నేను చేస్తానమ్మా. నీకు చేయాలంటే కనుక నువ్వు ఉన్న ప్రాంతంలో ఏదైనా మంచి హాస్పిటల్లో నాకున్నటువంటి తెలిసినటువంటి కొంతమంది మనుషులు ఉన్నారు, నువ్వు ఉన్న ప్రాంతంలో నేను మాట్లాడి నీకు ఉద్యోగం వరకు అయితే వేయించగలనమ్మా. కానీ ఆ మనిషిని పట్టుకుని సముద్రం ఈద్దాం అని అనుకుంటే కనుక నీ 3 పిల్లలు సర్వనాశనం అయిపోద్దాలి భవిష్యత్తు. అతను లెక్క తేలనివ్వడమ్మా. సో కాబట్టి ఇందాక లాయర్ మేడం చెప్పినట్టుగా 50-50 దొందే. నువ్వు ముందు చేసావు, అతను ఇప్పుడు తర్వాత చూపెడుతున్నాడు కథ అంతే. ఇక్కడ అంతా తప్పు ఎక్కడ జరిగింది అంటే కనుక అరే సరే మనం అన్ని తప్పులు ఉన్నాయి, అందరినీ వదిలేసి మనం అతన్ని వెంట పడుతూ పెళ్లి చేసుకున్నాం, ఇతనితో 1-2 పిల్లల్ని కన్నావు అనుకున్నప్పుడు ఏంటంటే నువ్వు ఏం చూసావనేటువంటిదో మనకు తెలియదు. కానీ అది గుట్టు చప్పుడు కాకుండా భార్యాభర్తలు మీరిద్దరూ మాట్లాడుకుంటే కనుక సరిపోయి ఉండేది. సొంత వదిన్నే రోడ్డు మీద ఈడ్చావు.
అతను కుటుంబ సభ్యులు అంటే పంచ ప్రాణాలు. ఒక బ్రదర్ లేడు, ఈ బ్రదర్ కి సంబంధించినటువంటి బాగోగులు, వాళ్ళ పిల్లలకు సంబంధించిన బాగోగులు అన్ని అతనే చూసుకుంటున్నాడు. బహుశా వదిన్ని కూడా తల్లి అనేటటువంటి విధంగా చూసుకుంటున్నాడేమో మనకు తెలియదు. అటువంటి వ్యక్తిని రోడ్డు మీద తీసుకొచ్చి క్షమాపణ చెప్పేటటువంటి విధంగా చేసి, నీ కాళ్ళ మీద పడి నేను తప్పు చేయను అనేటటువంటి పరిస్థితి తీసుకొచ్చి అతను అవమానకరంగా ఫీల్ అయ్యి ఒక్క నిమిషం కూడా నేను ఉండను అని చెప్పి నిన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. అంటే నీ సైకాలజీలో ఉన్నటువంటి అంశం ఏంటంటే స్పీడు, తొందరపాటు, స్పీడు ఆలోచన కంటే ముందు అడుగులేసి అక్కడ వెళ్ళి దూసుకుని వెళ్తావు. ఏంటి స్పీడు? ఒక వ్యక్తి కరెక్ట్గా ఉన్నాడో లేదో తెలియదు, అతని క్యారెక్టర్ ఎలా ఉందో తెలియదు. నీ ముందు పెళ్లి అలా అయింది, ఇప్పుడు ఈ వ్యక్తితో నువ్వు సేఫ్గా ఉన్నావు లేదో తెలియకుండా 3 పిల్లలు ఎవరు కనమన్నారు నిన్ను 6 సంవత్సరాల్లో? పెళ్లికి ముందు ఎవరు కనమన్నారు నిన్ను? ఎవరి జీవితం ఇక్కడ నాశనం అయిందమ్మా? గుడిలో వెళ్ళి పెళ్లి చేసుకున్నాం సార్. చేసుకున్న ఎప్పుడమ్మా, ఎప్పుడు పెళ్లి చేసుకున్నారు? 2007 లో చేసుకున్నాం సార్. అమ్మా ఒకటే నేను చెప్తున్నాను. నా తరపు ఏంటంటే ఆ మనిషి వెంట పట్టడం, అతను పిలిపించడం, కూర్చోపెట్టడం, కౌన్సిలింగ్ చేయటం అనేటటువంటిది అవ్వదు. అతను చాలా దూరం ప్రయాణం చేశాడు, మానసికంగా నిన్ను డిలీట్ చేశాడు. నిన్నే కాకుండా అన్యం పుణ్యం తిరిగినటువంటి పిల్లలను కూడా మానసికంగా డిలీట్ చేశాడు. ఇంకో అమ్మాయితో లైఫ్ స్టార్ట్ చేసేసాడు. 50,000-60,000 సంపాదిస్తూ హ్యాపీగా జల్సాగా ఉన్నాడు అతను. ఇప్పుడు అతన్ని వెళ్ళి నువ్వు డిస్ట్రాయ్ చేయాలని అనుకోవటం, అతన్ని మళ్ళీ నీ దగ్గర రాబట్టుకోవాలనుకోవటం వ్యర్థ ప్రయత్నం. నీకు కావాల్సినటువంటి ఉద్యోగం నేను ఏమైనా ఇప్పించమంటే నేను ఇప్పించేటటువంటి సత్తా నాకు ఉంది. ఆ పిల్లల్ని చూసుకుంటూ హ్యాపీగా బ్రతకమని అయితే నా తరపున అయితే మాత్రం నీకు రిక్వెస్ట్ అమ్మా. మేడం, ఈ ఎపిసోడ్ మాట్లాడడానికి ముందు మనం చాలా మంది మన ప్రోగ్రామ్స్ చూసే వాళ్ళకి బయట కూడా మేము కన్సల్టేషన్లో చాలా మంది డౌట్ పడుతూ ఉంటారు. ఎస్టీ క్యాస్ట్ వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటే, అంటే ఎస్టీ అమ్మాయి అయితే పెద్ద కౌంటింగ్ రాదు, ఎస్టీ అబ్బాయిని పెళ్లి చేసుకుంటే విడాకులు కోర్టులో తీసుకోవాలా, పెద్ద మనుషుల దగ్గర తీసుకోవాలా అనేది చాలా మంది అడ్వకేట్స్ తెలియక కోర్టులో డైవర్స్ పిటిషన్లు కూడా వేసేస్తూ ఉంటారు. జడ్జెస్ కొన్ని సందర్భాల్లో సెక్షన్లో ఏదో మేనేజ్ చేసి హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం అని రాసేయడం వల్ల వాళ్ళకి పేర్లో క్యాస్ట్ అంటే వీళ్ళకి నాయక్ అని కానీ ఇట్లా ఏదైనా ఉంటే జడ్జెస్కి తెలిసిపోద్ది, నెంబరింగ్ చేయరు. ఇన్ కేస్ అలా లేకపోతే ఒకసారి నెంబరింగ్ అవుతుంది తప్ప బెంచ్ మీదకి వచ్చేసరికి అది ఇబ్బంది అవుతుంది. ఎస్టీ వ్యక్తులు విడాకులు తీసుకోవడానికి కోర్టు దాకా రావాల్సిన అవసరం ఉండదు. వాళ్ళ తెగకి సంబంధించిన, ట్రైబ్కి సంబంధించిన వ్యక్తులు, పెద్ద మనుషులు ఎవరైతే ఉంటారో బోత్ పార్టీస్కి 3 సార్లు కౌన్సిలింగ్ ఇచ్చి, లేదా బోత్ పార్టీస్ విల్లింగ్గా ఉంటే డైవర్స్ డిక్లేర్ చేసే రైట్స్ వాళ్ళకు ఉంటాయి. మరి ఒక పార్టీ విల్లింగ్ లేదండి, మరి వాళ్ళకు ఉండే రైట్స్ ఏంటంటే కనీసం వాళ్ళ 10 మంది కూర్చొని రాసేస్తుంటే, ఇది ఎప్పుడు కొంచెం ఛాలెంజింగ్ అవుతున్నాయంటే అతను గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే వీళ్ళు ఎవరు ఇవ్వడానికి అని వీళ్ళు లేడీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కోర్టులో ఛాలెంజ్ చేస్తూ ఉంటారు. అటువంటప్పుడు కోర్టు పర్మిషన్ తీసుకోవడానికి ఒక పిటిషన్ ఫైల్ చేసుకోవాలి సివిల్ రూల్స్ ప్రకారం. అలా ఎస్టీలు వాళ్ళ పెద్ద మనుషులు ఇచ్చేస్తే లీగల్గా వ్యాలిడే, దాన్ని కూడా మీరు డైవర్స్ కింద కన్సిడర్ చేయొచ్చు. 2, కోర్టులో సివిల్ రూల్స్ ప్రకారం వేసుకోండి. ఎందుకంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి కొన్ని సందర్భాల్లో మహమ్మదన్ లా ప్రకారం ఎట్లా కన్ఫ్యూజ్ అవుతున్నాయో ఇది కూడా కొంత కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో కోర్టు పర్మిషన్ తీసుకుంటే కోర్టు మీకు అవసరం లేదు అని అక్కడ రాస్తే అది సరిపోతుంది. లేదు ఎంటర్టైన్ చేసి సివిల్ రూల్ ప్రకారం మీకు ఇచ్చారు అనుకోండి, ఆర్డర్ కోర్టు డిగ్రీ కాపీ వస్తుంది మీకు. దాన్ని మీ గవర్నమెంట్కి సంబంధించిన సర్వీస్ రికార్డ్స్లో వాటిలో సెకండ్ వైఫ్ పేరు యాడ్ చేయడానికి యూజ్ అవుతుంది.